హలో పాప, మనం అనుకున్నట్టే బాస్ దగ్గర టాబ్లెట్ వేసాను. ఈ కోర్టు హాలిడేస్ అయ్యేలోపే మన ఆపరేషన్ సక్సెస్. ఆ తర్వాత బాస్ పెళ్లి, మన పెళ్లి. అందుకే నేను మేడం దగ్గర జాయిన్ అయినా నువ్వు సార్ని గిడికి తోలుకొచ్చడే లేటు. బాస్ని ఇప్పుడు నేను అక్కడికే తీసుకొస్తాను. రే తమ్ముడు, అమ్మో జంపు. ఇప్పుడు తప్పించుకున్నా ఏదో ఒక రోజు దొరకకపోరా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటోరా, తన్నే తిట్టి తన వెంట పడాలంటే ఏదోలా ఉంది. పర్లేదు బాస్, ముందు మీరు పదండి. అంతేనంటావా? మాకంతా తెలుసురా. ఏంట్రా, మన ప్లాన్ మొత్తం చెప్పేసావా? లేదు బాసు, ఉట్టి లవ్ గురించి మాత్రమే చెప్పాను. అయితే ఓకే. ఏంటి ఇదంతా? విజయహారతి, యుద్ధానికి వెళ్తున్నావుగా? యుద్ధానికా? అవునరా, ప్రేమ యుద్ధం. ఓహో. అసలే మన దేశంలో ఆడపిల్లలు తక్కువైపోయి మగపిల్లలు ఎక్కువైపోయారు. అందమైన ఆడపిల్లలకు పోటీ మరీ ఎక్కువ, అందుకే నువ్వు గెలవాలని. ఆశీర్వదించున్నానా? విజయోస్తు. థ్యాంక్ యూ మ్యామ్. బాసు రండి బాసు. పాప, మీ మేడం ఎక్కడా? లోపల డాన్స్ క్లాస్ లో ఉంది, పోయి తోలుకురానా? తోల్కరా. తోలుకొస్తాండి, ఒక్క నిమిషం. 1 2 ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక్క నిమిషం. యూ కంటిన్యూ. మేడం, లాయర్ వినాయకరావు వచ్చిండు. వినాయక్ రావా? ఏంటి లాయర్ గారు కోర్టుకు వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు? అది అంటే బాస్ మెంటల్ రిలాక్సేషన్ కోసం డాన్స్ నేర్చుకుందామని వచ్చారు. అవునవును. ఆయన వస్తే ఇక్కడ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకీ నువ్వెవరు? నేనెవరా? నన్ను అందరూ చంటి అంటారు మేడం. బాస్ కి లెఫ్ట్ రైట్, ఫ్రంట్ బ్యాక్, టెక్స్ట్ గైడ్ అన్ని నేనే. అయితే ఆ డాన్స్ నువ్వే నేర్పించొచ్చుగా? మేడం ఆ డాన్స్ స్టెప్పులు మాత్రం మీరే నేర్పించాలి మేడం. నేర్పించండి మేడం. నీ రికమెండేషన్ ఏంటి? టెంపరీ జాబ్లో జాయిన్ అయ్యావు, నీ లిమిట్స్లోనే ఉండు. వీడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో తెలుసా? మేడం, జరిగింది మనసులో పెట్టుకోవద్దు, మనం కలిసిపోదాం. నాకు డాన్స్ నేర్పించండి. అదొక ఆర్ట్, నీకు రాదు. ఏంటి, మా బాస్ కి ఆర్ట్ రాదా? ఆయన పేపర్ మీద కుక్క నక్క బొమ్మేసి ఎడం చేతి సిరిశారు. అది చూసి ఎంఎఫ్ హుస్సేన్ గారి షాక్ అయిపోయారు. ఏటు అనుకుంటున్నారో ఏటో. అందుకే పోయింటాడు పాపం. ఎందుకు దీని దగ్గర నేర్పిస్తావు? హలో, ఇది మీ కోర్ట్ కాదు, నా కోర్ట్. నో ఆర్గ్యుమెంట్స్. మీరు మా బాస్ కి డాన్స్ బిక్స్ పెట్టండి మేడం. మేడం ఒక్క నిమిషం. సరే, రేపొచ్చి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ Thanks, సో మచ్ madam. మేడం. రివెంజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్. డాన్సా? నీకుందిరా. రే చంటి, చెప్పండి సార్. అక్కడ జరుగుతున్న డాన్స్ ప్రాక్టీసు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేయి. తప్పకుండా సార్. ఏ ఆగండి, టైం ఎంత? అది షూ తీసి అలాగే వెళ్ళి ఎండలో నిలబడు. ఎండలోనా? దేనికి? నీకు డాన్స్ కావాలా, క్వశ్చన్ ఆన్సర్ కావాలా? డాన్సే కావాలి మేడం, డాన్సే కావాలి. వెళ్ళి నిలబడు. రాక్షసి. వామ్మో, ఈవిడ మామూలు డాన్స్ మాస్టర్ లాగా లేదు. పంచభూతాలనే వాడుకొని డాన్స్ నేర్పించేస్తుంది. ఇంతకీ ఈవిడ డాన్స్ నేర్పిస్తుందా, రివెంజ్ తీర్చుకుంటుందా? అయ్యో, అదేమిటండి మన వాడిని అలా ఎండలో నిలబెట్టింది? ఏం పర్లేదు, రేపు పొద్దున మా నాడికి తోడు నీడగా ఉండబోతుంది కదా, ఆ మాత్రం ఎండలో నిలబెట్టచ్చులే. దీని సంగతి చెప్తా, నాకు టైం వస్తుంది. బాసు రివెంజ్, బాసు రివెంజ్. అవునరా. ప్లీజ్ ప్లీజ్. కమ్. అమ్మయ్యా.